గుర్తుపెట్టుకోండి, స్నేహితులలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటో తెలుసా? ఏ విషయమైనా సరే స్నేహితులు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు, కానీ ఎవరికి చెప్పుకోగలరో తెలిసిన? సొంత స్నేహితులకు చెప్పుకోగలరు. తల్లిదండ్రులకు చెప్పుకోలేరు, తోడబుట్టిన వాళ్ళకి చెప్పుకోలేరు, కానీ ఎవరికి చెప్పుకుంటారో తెలిసిన? ప్రతి విషయం స్నేహితులకు చెప్పుకోగలరు. అది స్నేహంలో ఉన్నటువంటి గొప్పతనం. అంతేకాదు, స్నేహితుల విషయంలో ఇంకా చాలా ఉంటాయి. ప్రతిదీ కూడా ఒకవేళ తన స్నేహితుడికి బాధ కలిగిన, కష్టం కలిగిన, తనకే బాధ కలిగిన, తనకే కష్టం కలిగిందనేంత బాధ తన స్నేహితులు ఏం చేస్తూ ఉంటారో బాధపడుతూ ఉంటారు. అటువంటి స్నేహాలు నేటి దినాల్లో లేవు. ఇప్పుడు ఏం చెప్తారో తెలిసిన? పలానా చోటకి వెళ్దాం రా అని స్నేహితులే తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళినాడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు పురమాయించి వీడు పాపం అమాయకంగా వెళ్తున్నాడు, వెళ్ళి తీసుకెళ్లి వాడిని ఏం చేస్తున్నారా? చంపేస్తున్నారు. ఎంత మోసం! కానీ యేసుప్రభు అంటారు, నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, కాబట్టి నన్ను మించిన స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? అదే ఆయన అడుగుతున్న ప్రశ్న. నన్ను మించిన స్నేహితుడు ఎవరున్నారు మీకు? నన్ను నమ్మండి. మీ కష్టంలో, మీ బాధలో, మీ ఇరుకులో, మీ అవమానంలో, మీ ఇబ్బందులో, మీ సమస్యలలో ఏదైనా కానివ్వండి, నన్ను నమ్మండి, నేను మీకు నిజమైన స్నేహితుడిని.